వివేక హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సహకరించిన వైద్యులకు నోటీసులు జారీ అయ్యాయి. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పేరుతో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి రిమ్స్ లో ప్రత్యేక గదిలో సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వైఎస్ వివేక హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సహకరించిన వైద్యులకు నోటీసులు జారీ అయ్యాయి. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పేరుతో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి రిమ్స్ లో ప్రత్యేక గదిలో సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వైఎస్ వివేక హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సహకరించిన వైద్యులకు నోటీసులు జారీ అయ్యాయి. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పేరుతో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి రిమ్స్ లో ప్రత్యేక గదిలో సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వైఎస్ వివేక హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సహకరించిన వైద్యులకు నోటీసులు జారీ అయ్యాయి. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పేరుతో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి రిమ్స్ లో ప్రత్యేక గదిలో సౌకర్యాలు కల్పించాలని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ కూడా జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, సంవత్సరంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ5 నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కడప సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ఆ సెంట్రల్ జైల్లో ఒక్కరోజు మాత్రమే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సెంట్రల్ జైల్లో గడిపారు. అయితే ఆ మరుసటి రోజు నుంచి తన అనారోగ్య కారణంగా కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవాలని చెప్పి జైలు సూపరింటెండెంట్ కావచ్చు, జైలు సిబ్బందిని కోరినట్టు అయితే తెలుస్తుంది. ఈ సందర్భంలోనే కడప రిమ్స్ ఆసుపత్రిలో ఓ ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశారు. రాజభోగాలు అనుభవిస్తూ అక్కడ తన కార్యకలాపాలు జరుపుతున్నట్లయితే కొంతమంది ఆరోపణలు చేశారు. అయితే అప్పట్లో ఈ కథనం అయితే పెద్ద భారీ సంచలనంగా రేకెత్తింది. అయితే కడప జిల్లాలో మరోసారి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హాట్ టాపిక్ గా మారడానికి గల కారణం అప్పట్లో 2022 సంవత్సరంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ సిబ్బంది కావచ్చు, అలాగే జైలు సిబ్బంది కావచ్చు, అలాగే రిమ్స్ వైద్య శాఖలో పనిచేస్తున్న కొంతమంది డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కలిసి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సహకరించారు. అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలకి సహకరించారనే నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఉన్నత న్యాయస్థానం అయితే పూర్తి విచారణ చేసి దీనికి గల కారకులు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలనే విధంగా అయితే ఉన్నత న్యాయస్థానం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా వైద్య శాఖ అధికారులకు కావచ్చు, అలాగే డిఎంఎన్హెచ్ఓ అధికారికి కావచ్చు కొన్ని నోటీసులు అయితే సర్వ్ చేసినట్లయితే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. అయితే నిన్నటి రోజున ఒక వైద్య శాఖ అధికారికి సంబంధించిన ఒక అధికారిని అయితే విచారణ జరిపినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ అంశం పైన ఆ అధికారికి అయితే పలుమార్లు మెగా9 టీవీ ఎక్స్క్లూజివ్ గా పలుమార్లు అతన్ని వివరణ కోరే విధంగా అతనికి ఫోన్ చేసినప్పటికీ కూడా అతను రెస్పాండ్ కావడం లేదు. అయితే ప్రాథమికంగా మనకున్న సమాచారం మేరకు నిన్నటి రోజునైతే అతన్ని విచారించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నీ బహిర్గతం కావాలంటే నాగరాజు ఫోన్లోకి అందుబాటులోకి రావాలా, లేదా మనకు అందుబాటులోకి రావాలా. అయితే
అనంతరం ఈ రోజు కూడా కొంతమందికి అయితే నోటీసులు సర్వ్ చేసినట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఈ అన్ని అంశాలలో గతంలో 2022లో దాదాపు శివశంకర్ రెడ్డి వైద్య సేవల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించుకుంటున్న సమయంలో కడప సెంట్రల్ జైల్లో వాళ్ళకు సంబంధించిన కుమారుడు ఒక ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడము, అలాగే వాళ్ళ కుమారుడితో పట్టి మరికొంతమంది ప్రైవేట్ డాక్టర్లు కావచ్చు, జైలుకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు, అక్కడ వైద్య సేవలు ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ వైద్య సేవల ఏర్పాట్లలో భాగంగానే ఎవరైతే అప్రూవర్ దస్తగిరి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ అయిన దస్తగిరిని, అప్పట్లో దస్తగిరి ఓ ప్రైవేట్ కేసులో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆ రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో వీళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టడము, మెడికల్ క్యాంప్ పెట్టే సమయంలో ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో డాక్టరు, ఆయన వెళ్ళి మన దస్తగిరిని ప్రలోభాలకి భయానికి గురి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ అన్నిటి అంశాలపైన అప్పట్లోనే కేసు నమోదు చేశారు, విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు నిజంగానే ప్రలోభాలకు గురి చేశారా, అసలు ఏ విషయంలో ప్రలోభాలకు గురి చేశారని చెప్పి దస్తగిరితో అప్పట్లోనే మీడియా మాట్లాడడం అయితే జరిగింది. అయితే నేను సిబిఐ వాళ్ళు నన్ను బలవంతంగా భయపడించి భయభ్రాంతులకు గురి చేసి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వమని చెప్పి ప్రలోభాలు చేశారని చెప్పమని చెప్పి దస్తగిరి అయితే వాపోయారు. అయితే అప్పట్లో పెద్ద మొత్తంలోనే దాదాపు 20 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారని చెప్పి దస్తగిరి వాపోయారు. అయితే ఇది అంతా ఎంతవరకు నిజము, ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం పైన అయితే ఇప్పుడు ప్రత్యేక అధికారుల సమక్షంలో అయితే విచారణ కొనసాగుతుంది. అయితే మరోవైపు అయితే ఈ రోజు కావచ్చు, నిన్న కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించిన వాదనలు కూడా కొన్ని జరుగుతున్నాయి. అయితే ఈ వాదనల్లో భాగంగానే మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే విధంగా కూడా కొంత ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ కావచ్చు, అలాగే సిబిఐకి సంబంధించిన లాయర్లు కూడా వాదనలు వినిపించినట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.